నమస్కారం. నెక్స్ట్ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. ఏపీ మంత్రుల శాఖల కేటాయింపులో సస్పెన్స్ కి తెరపడింది. తీవ్ర తర్జన భర్జనల అనంతరం సీఎం చంద్రబాబు ఏపీ మంత్రులకు శాఖలు కేటాయింపు చేశారు. తొలి నుంచి జరిగిన ప్రచారానికి అనుగుణంగానే పవన్ కళ్యాణ్ కు డిప్యూటీ సీఎం పదవితో పాటు మంత్రిత్వ శాఖలు దక్కాయి. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, తాగునీటి సరఫరా శాఖలను ఆయనకే ఇచ్చారు. అలాగే పర్యావరణ, అటవీ శాఖ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలు కూడా పవన్ కు దక్కాయి. సాధారణ పరిపాలన, శాంతి భద్రతల శాఖలను చంద్రబాబు తన వద్దే ఉంచుకున్నారు. మిగతా వాళ్ళలో మంత్రుల శాఖల వివరాలు ఇలా ఉన్నాయి. వంగలపూడి అనిత హోంశాఖ, నారా లోకేష్ మానవ వనరులు, ఐటీ కమ్యూనికేషన్స్, ఆనం రామనారాయణ రెడ్డి దేవాదాయ శాఖ, నిమ్మల రామనాయుడు జలవనరుల శాఖ, నాదెండ్ల మనోహర్ పౌర సరఫరాల శాఖ, పొంగూరు నారాయణ పట్టణాభివృద్ధి శాఖ, కింజరాపు అచ్చెన్నాయుడు వ్యవసాయ శాఖ, డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామి సాంఘిక సంక్షేమ శాఖ, ఎన్ఎండి ఫరూక్ మైనార్టీ వెల్ఫేర్ న్యాయశాఖ, కొలుసు పార్థసారథి హౌసింగ్ సమాచార శాఖ, గొట్టిపాటి రమకుమార్ విద్యుత్ శాఖ, పయ్యావుల కేశవ్ ఆర్థిక శాసనసభ వ్యవహారాలు, కందుల దుర్గేష్ పర్యాటక సినిమా ఫోటోగ్రఫీ, వాసంశెట్టి సుభాష్ కార్మిక శాఖ, అనగాని సత్యప్రసాద్ రెవెన్యూ స్టాంపులు రిజిస్ట్రేషన్లు, మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి రవాణా యువజన క్రీడా శాఖ, టీజీ భరత్ పరిశ్రమలు వాణిజ్య శాఖ, సత్యకుమార్ వైద్య ఆరోగ్య శాఖ, కొల్లు రవీంద్ర ఎక్స్చేంజ్ గనుకుల శాఖ, బీసీ జనార్దన్ రెడ్డి రోడ్లు భవనాలు మౌలిక వసతులు పెట్టుబడుల శాఖ, ఉమ్మడి సంధ్యారాణి మహిళా శిశు సంక్షేమం గిరిజన శాఖ, ఎస్ సవిత బీసీ సంక్షేమం చేనేత ఔలి శాఖ, కొండపల్లి శ్రీనివాస్ ఎంఎస్ఎంఈ సెర్ఫ్ ఎన్ఆర్ఐ వ్యవహారాల శాఖలో కేటాయించారు. రాష్ట్రంలో సువర్ణ యుగం ప్రారంభమైందని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మొహమ్మద్ నజీర్ అహ్మద్ తెలిపారు. ప్రజాసేవ చేయడానికి నిరంతరం ప్రజల మధ్య ఉంటామని స్పష్టం చేశారు. ప్రజల శ్రేయస్సు కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించిన ఎన్నికల మేనిఫెస్టోని చిత్తశుద్ధితో అమలు చేస్తారని పేర్కొన్నారు. శుక్రవారం గుంటూరు తూర్పు ఎమ్మెల్యే కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నజీర్ అహ్మద్ మాట్లాడుతూ ఎన్నికల ముందు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ మేరకు మెగా డిఎస్సి, సామాజిక భద్రత, పెన్షన్ల పెంపు, వృత్తి నైపుణ్యంపై శిక్షణ, ల్యాండ్ టైటిలింగ్ చట్టం రద్దు, అన్నా క్యాంటీన్లు పునఃప్రారంభంకు సంబంధించిన 5 ఫైల్స్ పై సంతకాలు పెట్టారని చెప్పారు. నిబంధనల పేరుతో జగన్ సర్కార్ తొలగించిన పెన్షన్లు పునరుద్ధరిస్తామని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా ల్యాండ్ టైటిలింగ్ చట్టం రద్దును హర్షిస్తూ, రైతులు సామాజిక భద్రత, పెన్షన్ల పెంపును స్వాగతిస్తూ, వృద్ధులు వృత్తి నైపుణ్య శిక్షణపై ఆనందం వ్యక్తం చేస్తూ యువత ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ కు స్వీట్స్ తినిపించి సంతోషాన్ని పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు జాగర్లమూడి శ్రీనివాసరావు, మహంకాళి నరసింహారావు, గౌస్ అశోక్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు పత్రికా సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం, రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్ర ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నాయకుడిగా ఎన్నికల మేనిఫెస్టో ద్వారా ప్రజలకు ఇచ్చినటువంటి ముఖ్యమైనటువంటి వాగ్దానాలు, 5 వాగ్దానాలను తన మొదటి రోజు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 5 ముఖ్యమైనటువంటి కార్యక్రమాల మీద తొలి సంతకంతో పాటు 5 సంతకాలు చేసినటువంటి పరిస్థితులు. ముఖ్యంగా మేమందరం కూడా గతంలో అనేక మంది రాజకీయ నాయకులను చూసాం. ఎన్నికల్లో గెలుపొందిన తర్వాత ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలను ఎక్కడ కూడా పట్టించుకునేటువంటి పరిస్థితులు లేదు. కానీ ఈరోజు ఒక కొత్త అధ్యాయానికి శ్రీకారం చుడుతూ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా పేద ప్రజలకు, రాష్ట్రంలో యువతకు, అలాగే రాష్ట్ర ప్రజలకు మనోధైర్యాన్ని కలిగించేటువంటి కార్యక్రమాలకి మొదటి ప్రాధాన్యత ఇచ్చేటువంటి కార్యక్రమం చేసినటువంటి పరిస్థితులు. పెన్షన్స్ ఇప్పుడు ఈ నెల 7,000 ఇచ్చేటువంటి కార్యక్రమం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి విధంగా ఏప్రిల్ నెల నుంచి బకాయిలు ఏదైతే ఉన్నాయో, ఏరియర్స్ ఏదైతే ఉన్నాయో వాటిని కలుపుకొని ఈ నెల ప్రతి పెన్షన్ హోల్డర్కి కూడా 4,000 వచ్చేటువంటి పెన్షన్ హోల్డర్కి 7,000 ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తాం. కాబట్టి ఈరోజు ప్రజలు రోడ్ల మీద ఒక పండుగ వాతావరణం కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ముంతకి పెద్దవారందరూ కూడా వారెంతో సంతోషంగా ఉన్నారు. చెప్పినటువంటి వాగ్దానాన్ని నెరవేర్చినందుకు చాలామంది మా కార్యాలయాల దగ్గరకు వచ్చి డిఎస్సి, మెగా డిఎస్సి ఏర్పాటు చేసినందుకు, అలాగే సామాజిక భద్రత పెన్షన్లు పెంచినందుకు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసినందుకు, అలాగే అన్నా క్యాంటీన్లు పునఃప్రారంభించినందుకు వారందరూ ఎంతో కృతజ్ఞతతో
స్థానికంగా ఉన్నటువంటి నాయకుల దగ్గరికి వచ్చి వాళ్ళందరూ కూడా శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలుపుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ప్రజలందరికీ కూడా మరొకసారి వారందరూ ఓట్లేసి చంద్రబాబు నాయుడు గారికి మద్దతుగా నిలిచినందుకు పేరు పేరున ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. వార్డు సచివాలయ వ్యవస్థపై సమగ్రంగా అధ్యయనం చేస్తామని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లామాధవి తెలిపారు. సచివాలయ ఉద్యోగుల సమస్యలు పరిష్కారం కోసం తమ వంతు ప్రయత్నం చేస్తామన్నారు. ఆంధ్రప్రదేశ్ గ్రామ వార్డు సచివాలయ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు షేక్ అబ్దుల్ రజాక్ ఆధ్వర్యంలో గురువారం గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లామాధవిని సంఘం సభ్యులు కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. రాబోయే రోజుల్లో సచివాలయ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని వారు విజ్ఞప్తి చేశారు. సీఎం చంద్రబాబు మెగా డిఎస్సీపై తొలి సంతకం చేయడంతో రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. 16,347 పోస్టులతో రాష్ట్ర ప్రభుత్వం డిఎస్సీ ప్రకటన చేయనుంది. ఈ నేపథ్యంలో తిరుపతిలోని ఎస్వి యూనివర్సిటీలో నిరుద్యోగులు సంబరాలు చేసుకున్నారు. ఇచ్చిన మాట నిలబెట్టుకుని తొలి సంతకం చేసిన సీఎం చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు. ఎస్వి యూనివర్సిటీ పరిపాలనా భవనం ఎదుట సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. 5 ఏళ్ల వైసీపీ పాలనలో ఒక్క డిఎస్సీ కూడా వేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు సీఎం కావడంతో టీచర్ పోస్టుల కోసం తమ 5 ఏళ్ల నిరీక్షణ ఫలించిందని చెప్పారు. తల్లిదండ్రుల యొక్క ఓట్లు దండుకొని ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రానికి అప్పులు చేశాడు. ఒక పరిశ్రమ తీసుకురాలేదు. ప్రభుత్వ రంగాన్ని అదేవిధంగా ప్రైవేటు రంగాన్ని రెండింటిని కూడా నిద్రావస్థలకు నెట్టేసి రాష్ట్రాన్ని నిరుద్యోగ ఆంధ్రప్రదేశ్గా మార్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డిది. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నటువంటి లోకేష్ గారు ప్రమాణ స్వీకారం చేసిన 24 గంటల్లోపే ఈ రోజున మెగా డిఎస్సీ పైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టారు. అదేవిధంగా నిరుద్యోగులు లేనటువంటి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ని తీర్చిదిద్దే బాధ్యత పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు తీసుకున్నారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. పాదయాత్రలో నారా లోకేష్ గారు యువగలంలో ఇచ్చిన మాట ఏదైతే ఉందో దాన్ని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అమలు చేయడం జరిగింది. డిఎస్సి ఇవ్వాలంటే తెలుగుదేశం పార్టీనే, తెలుగుదేశం ప్రభుత్వంతోనే సాధ్యమవుతుందని చెప్పేసి మరొకసారి నిరూపించిన నారా చంద్రబాబు నాయుడు గారికి యువత విద్యార్థి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. వైఎస్ఆర్సీపీ పరిపాలన ఇప్పుడు చంద్రబాబు పరిపాలన ప్రజలు గమనిస్తూనే ఉంటారు. ఖచ్చితంగా మనం ప్రజల విశ్వాసాన్ని పొందగలుగుతామని నమ్మకం, విశ్వాసం ఉన్నాయని ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఈలోగా ధైర్యాన్ని కోల్పోకూడదని, విలువలు, విశ్వసనీయతతో ముందడుగులు వేయాలని పార్టీ ఎంపీలకు ఆయన ధైర్యం చెప్పారు. గడిచిన 5 ఏళ్లలో ఎప్పుడు చేయలేని విధంగా మంచి పరిపాలన అందించాం. మేనిఫెస్టోలో 99% హామీలు అమలు చేశాం. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎప్పుడూ ఇలా ఎవ్వరూ చేయలేదు. చాలా చిత్తశుద్ధితో పనిచేసి మేనిఫెస్టోను అమలు చేశాం. ఏ నెలలో ఏమి ఇవ్వబోతున్నామో క్యాలెండర్ ప్రకటించి మరీ అమలు చేశాం. ప్రపంచాన్ని, ఆర్థిక వ్యవస్థలను దారుణంగా దెబ్బతీసిన కోవిడ్ లాంటి సంక్షోభాలు ఉన్నప్పటికీ ఆ సవాళ్లను అధిగమించి ప్రజలకు మంచి చేశాం. విద్య, వైద్యం, ఆరోగ్యం, వ్యవసాయం తదితర రంగాల్లో ఎప్పుడు చూడని సంస్కరణలు చేశాం. ప్రజల ఇంటి వద్దకే పరిపాలన తీసుకువెళ్లాం. అవినీతికి చోటు లేకుండా, వివక్ష చూపకుండా, అర్హతే ప్రామాణికంగా పథకాలు అమలు చేశాం. ప్రభుత్వం నుంచి ప్రయోజనాలు అందించాం. విద్యారంగంలో మనం తీసుకొచ్చిన సంస్కరణలతో పేదరిక నిర్మూలన దిశగా అడుగులు వేశామని జగన్ స్పష్టం చేశారు. గుంటూరు కొత్తపేట జగన్నాథ స్వామి దేవస్థానంలో రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు శాస్త్రోక్తంగా కొనసాగుతున్నాయి. ఈ ఉత్సవాలు ఈ నెల 20వ తేదీ వరకు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. ఇందులో భాగంగా శుక్రవారం వేణుగోపాల స్వామి తులసి అలంకరణతో భక్తులకు దేదీప్యమానంగా దర్శనమిచ్చారు. ఈ ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజు ప్రత్యేక పూజలు జరగనున్నాయి. అలాగే స్వామివారు రోజుకొక అలంకరణతో భక్తులకు కన్నుల పండుగగా దర్శనమివ్వనున్నారు.
గోవింద శ్రీ చంద్రూప గోవింద శివకేశవమూర్తి గోవింద బ్రహ్మాండ రూప గోవింద భక్త రక్షక గోవింద ఇచ్చిన మాట ప్రకారం పింఛన్ సాయాన్ని 3,000 నుంచి 4,000కు సీఎం చంద్రబాబు పెంచారని టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. సంక్షేమం పైన కాకుండా అభివృద్ధి పైన తమ ప్రభుత్వం దృష్టి పెడుతుందని చెప్పారు. అన్నా క్యాంటీన్లను కూడా తెరపిస్తామన్నారు. రాజమహేంద్రవరంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మాట ఇవ్వటమే కాదు, నిలబెట్టుకోవడం ప్రధానం. ఎన్నెన్నో వాగ్దానాలు చేసిన జగన్మోహన్ రెడ్డి నవరత్నాల పేరుతో మోసం చేశాడు, ప్రజల్ని ఇక్కట్ల పాలు చేశాడు. ఏ మాట నిలబెట్టుకోవటంలా ఇవాళ 3,000 రూపాయలు పెన్షన్ పెంచుతానని 5 ఏళ్లకు కానీ పెంచలేదు. ఈ విధమైన మాట తప్పి మడం తిప్పిన మనిషి జగన్మోహన్ రెడ్డి. దానికి భిన్నంగా ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి సారథ్యంలో ఈ ప్రభుత్వం ఏర్పాటైంది. ఏదైతే ఎన్నికల ముందు వాగ్దానాలు చేశామో, ప్రజలకి 6 పాయింట్ ఫార్ములా పెట్టామో, దాన్ని ఇవాళ అమలు చేసే విధానంలో ముందుకు సాగుతూ ఉన్నాం. ఏ మాట అయితే చెప్పామో దాన్ని ఈరోజు అమలు చేయడం కోసం ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు నిర్ణయాలు తీశారు. అన్నా క్యాంటీన్లు పెట్టాం, 5 రూపాయలకే మంచి భోజనం పెట్టాం, పేదలకు అండగా నిలబడ్డాం. ఈ దుర్మార్గపు జగన్మోహన్ రెడ్డి వాటిని రద్దు చేశాడు. తిరిగి అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణకి ఇవాళ నిర్ణయం తీసుకున్నారు. ఎందుకంటే ప్రజలకి తక్కువ ధరలో ఆహారం అందించే లక్ష్యంలో ఆ కార్యక్రమం. దాన్ని విస్తృతపరుస్తాం. ఉద్యోగ కల్పనే ధ్యేయంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చక్కబెట్టే పరిస్థితిలో కార్యక్రమాలు తీసుకుంటూ ఉన్నాం. మరోవైపు ఎవరైతే దోషులు ఉన్నారో, విశృంఖలంగా వ్యవహరించి అవినీతికి పాల్పడి రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేసి దోచుకున్నారో వాళ్ళందరూ భర్తం పట్టాల్సిన పరిస్థితి ఉంది. దాని మీద కూడా జ్యుడిషియల్ ఎంక్వైరీ చేసి వాటి మీద చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే దోషులు తప్పించకపోతే మరొకరు తయారవుతారు. అలాంటి దోషులు లేకుండా ఉండాలంటే తగిన కఠినమైన శిక్షలు అమలు చేయాల్సిన అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి దోచుకున్న అధికారులందరినీ కూడా మనం యాక్షన్ తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. సక్రమైన పరిపాలన అందిస్తాం, శాంతి భద్రతలు కాపాడతాం, గంజాయి లాంటి మహమ్మారి నుంచి, మత్తు పదార్థాల నుంచి విముక్తి కల్పించేలాగా కార్యాచరణ తీసుకుంటాం. రాష్ట్రానికి పేద ప్రజల బతుకుల్లో వెలుగులు నింపడమే లక్ష్యంగా, పేదరిక నిర్మూలన లక్ష్యంగా అన్ని రంగాల అభివృద్ధి, సమగ్ర అభివృద్ధి ధ్యేయంగా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. ఆ వైపు అందరం కూడా దృష్టి సారిస్తామని సవినయంగా మనవి చేస్తూ ఇంత బ్రహ్మాండమైన మ్యాండేట్ ఇచ్చారు. ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను రద్దు చేయడంతో రాష్ట్ర వ్యాప్తంగా రైతులు, న్యాయవాదులు సంబరాలు చేసుకుంటున్నారు. నల్ల చట్టాన్ని రద్దు చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. తిరుపతిలో న్యాయవాదులు, స్థానిక ఎమ్మెల్యే శ్రీనివాసులు మిఠాయిలు పంచి హర్షం వ్యక్తం చేశారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో టీడీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు మద్దినేని వెంకట చలపతిరావు ఆధ్వర్యంలో న్యాయదేవత విగ్రహానికి పూలమాలలు వేశారు. ల్యాండ్ టైటిలింగ్ చట్టం రద్దు చేసిన చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు. అనంతరం న్యాయస్థానాల వద్ద ఉన్న వారికి స్వీట్స్ పంపిణీ చేశారు. జగన్మోహన్ రెడ్డి పిచ్చి తుగ్లక్ విధానానికి పరాకాష్టే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. ఏదో 2021లో అదేదో కేంద్ర ప్రభుత్వం గ్రాంట్ ఇచ్చిందని చెప్పి థియలాజికల్ సర్వే నుంచో దేని నుంచో గ్రాంట్లు తీసుకొచ్చి అడ్డగోలుగా ఏది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చారు. ఇది జగన్మోహన్ రెడ్డి తాతాస్తి, నా తాతాస్తి, నా తండ్రి ఆస్తికి జగన్మోహన్ రెడ్డి ఎవడండి అసలు పెడతానికి? మేము ఒకటే కోరాం. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ ని 2వ సంతకంతోనే రద్దు చేసినందుకు యావత్ ఆంధ్రప్రదేశ్ రైతాంగం తరఫున జేజేలు పలుకుతా ఉన్నాం. ఎందుకంటే దీని మీద ఈ ఫోటో ఏదైతే ఉందో ఈ ఫోటోని వదిలించండి. వదిలించి మాకు గతంలో ఏదైతే పాస్బుక్లు ఉన్నాయో ఆ పాస్బుక్లనే మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ గా ఈ పాస్బుక్ సిస్టమ్ ఏదైతే ఉందో గత తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో పారదర్శకంగా ఇచ్చిన పాస్బుక్ల్ని
యాజ్ ఇట్ ఈస్ గా ఇవ్వమని కోరుతా ఉన్నాం. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు పేరును ఆ పార్టీ పరిశీలిస్తోంది. ప్రస్తుతం ఆ పదవిలో ఉన్న కింజరాపు అచ్చెన్నాయుడుకు మంత్రిగా అవకాశం కల్పించారు. ఈ నేపథ్యంలో బీసీ యాదవ వర్గానికి చెందిన పల్లా పేరును రాష్ట్ర అధ్యక్ష పదవికి టీడీపీ అధినేత సీఎం చంద్రబాబు పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి గుడివాడ అమర్నాథ్ పై భారీ మెజార్టీతో పల్లా శ్రీనివాసరావు గెలుపొందారు. రాష్ట్రంలో అత్యధికంగా 95,235 ఓట్ల తేడాతో ఆయన విజయం సాధించారు. కార్యకర్తల క్షేమమే మా ధ్యేయమని అర్బన్ టీడీపీ అధ్యక్షులు డేగల ప్రభాకర్ అన్నారు. కార్యకర్తల సంక్షేమం పట్ల టీడీపీకి ఉన్న చిత్తశుద్ధి, అంకితభావం మరే ఇతర పార్టీకి లేదని చెప్పారు. ఈ మేరకు టీడీపీ సీనియర్ నాయకులు బండ్లమూడి మధు గుండె సమస్యతో బాధపడుతూ బైపాస్ సర్జరీ చేయించుకున్నారు. ఆసుపత్రిలో మధుని డేగల ప్రభాకర్ పరామర్శించి ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి అండగా ఉంటామని ఆర్థిక సహాయాన్ని చేసి భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా డేగల్ ప్రభాకర్ మాట్లాడుతూ కార్యకర్తల సంక్షేమం కోసం, కార్యకర్తల అభివృద్ధి కోసం తెలుగుదేశం పార్టీ ఎప్పుడు ముందుంటుందన్నారు. బండ్లమూడి మధు త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో తెలుగు యువత రాష్ట్ర ఉపాధ్యక్షులు షేక్ ఫిరోజ్, నగర పార్టీ కార్యదర్శి నిశంకర్రావు, అమర్నాథ్ పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.